సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను కూడా కోరుతా ఉన్నా, ఈ కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి భాగస్వామ్యం కావాలి. ఇది స్వేచ్ఛ. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు సరిగ్గా 10 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి అభయహస్తం ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఇవాళ రిలీజ్ చేయబోయేటువంటి ఈ దరఖాస్తు నమూనాను దీని ద్వారా రేపటి నుంచి దాదాపు 10 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించబోతుంది. 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. మా ప్రతినిధి మధు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇవాళ అభయహస్తం ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఇవాళ ఒక కొత్త దరఖాస్తు నమూనాను ముఖ్యమంత్రి స్వయంగా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎన్ని గంటలకు సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఫార్మాట్ ఎలా ఉండబోతుంది మధు? 12 గంటలకు సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో ఈ ఫామ్ ని రిలీజ్ చేయనున్నారు. మనం ఒకసారి ఫామ్ లో డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజాపాలన పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభయహస్తంలో ఒక్క స్కీమ్ ఒకటి యువ వికాసం తప్ప మిగతా అన్ని ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయడానికి ఈ ఫామ్ చూస్తా ఉన్నారు. ఒక యువ వికాసం ఒకటే ఇందులో లేదు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత సంక్షేమ పథకం ఈ 5 ఉన్నాయి. ఒక యువ వికాసాన్ని మాత్రం మిస్ చేశారు. యువ వికాసంలో ఎందుకో గతంలో ఆల్రెడీ ఫ్రీ బస్సు ఒకటి అమలు చేస్తా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ చెప్పిన దాంట్లో ఒకటి అమలు చేస్తా ఉన్నారు, 10 లక్షల బీమా. కానీ ఇదొక్కటి మాత్రం యువ వికాసం ఒకటి మిస్ అయింది. దానికి సంబంధించి తదుపరి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి రిలీజ్ చేసే దాంట్లో ఏమైనా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ప్రభుత్వం రిలీజ్ చేయబోయేటువంటి ఫామ్ గా ఏదైతే చలామణి అవుతుందో దాంట్లో స్పష్టంగా వివరాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం దీంట్లో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత, రైతు భరోసా వీటి పేరిట మాత్రమే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఫామ్ లో డీటెయిల్స్ ఇచ్చారు. ఇక మహాలక్ష్మి పథకం కింద మనకు తెలిసిందే 2500 ఇస్తామన్నారు. ఈ 2500లకు సంబంధించినటువంటి అర్హుల విషయంలో కూడా అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారినే అర్హులుగా తీసుకుంటున్నారు. లాస్ట్ లో చివరి పేజీలో మనం చూస్తే ఏదైతే జతపరచవలసినటువంటి ప్రతులు అంటే మనం సబ్మిట్ చేసినటువంటి దాంట్లో ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవి మస్ట్ అండ్ షుడ్ అని పెట్టారు. సో ఇది ఉన్న వాళ్ళకే పథకాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారు అర్హులయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక చేయుత పథకం కూడా 4000 ఇస్తామన్నారు పెన్షన్. గత ప్రభుత్వం కంటే ఒక 1000 రూపాయలు పెంచి గత ప్రభుత్వం 3000 ఇస్తే వీళ్ళు 4000 అన్నారు. 4000లో కూడా చాలా స్పష్టంగా దివ్యాంగులను చేర్చారు. ఇందులో దివ్యాంగుల సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 6000 ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్ జత వేస్తే వారికి 6000 ఉంటాయి. ఇక వృద్ధాప్య పెన్షన్ సాధారణంగా 4000 ఇస్తామన్నారు. గీత కార్మికులు కానీ, డయాలసిస్ కానీ, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదారు వీళ్ళందరినీ కూడా ఇలా చేర్చడంతో వీళ్ళందరూ లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది వీరందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా. సో ప్రతిసారి మళ్ళీ తిరిగి సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకొని ఇబ్బంది పడకుండా ఈ ఒక్క ఫామ్ తోటే ఇంతమంది ఎట్ ఎ టైం ఒకటేసారి పెన్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది 4000. దీనివల్ల చాలా మంది లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇక గృహజ్యోతి పథకం కూడా చూస్తే నెలకు 200 యూనిట్లు అన్నారు. దానికి సంబంధించి మన మీటర్ నెంబర్ అడిగారు. మనం విద్యుత్ కనెక్షన్ సంబంధించిన మీటర్ 200 పైన ఉందా, మనం వాడేటువంటి యూనిట్లు తక్కువ ఉందా, 100 నుంచి 200 మధ్య ఉందా, అదొక డీటెయిల్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కూడా చాలా స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇల్లు లేని అర్హులైన కుటుంబాల కంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇస్తా ఉన్నారు. మొదట సొంత జాగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకంలో అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మనకు ఒకవేళ సొంత జాగా ఉంటే అందులో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తారు. డిజైన్ ఉంది వాళ్ళకు అప్రూవల్ చేయగానే 5 లక్షలు ఇస్తారు. ఇల్లు జాగా లేని వారికి కూడా జాగా ఇచ్చి 5 లక్షలు ఇస్తామన్నారు. సో దానికి సంబంధించినటువంటిది కూడా దీంట్లో ఇంకా క్లారిటీ లేదు. దాంట్లో అంటే మెన్షన్ లేదు, ఇంటి జాగాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ లేదు. మేబీ త్వరలో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటి దఫాలో వీళ్ళు అమలు చేస్తామన్నటువంటి 100 రోజులలో 6 గ్యారెంటీల సమయంలో ఆ విషయాలపైన త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదటగా వీటిని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తర్వాత అమరవీరుల కుటుంబాలకు చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలైనా వారిని పట్టించుకోలేదనేటువంటి అపవాదం ఎదుర్కొంది. కానీ వీళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేకంగా కేటాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా కీలకంగా
వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు ఎప్పుడు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో, ఎప్పుడు జైలుకి వెళ్లారు, వాళ్ళకి ఉన్న కేసులు ఏంది, వాళ్ళతో పాటు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. వారికి ఇది అత్యంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. వారిగా చర్చకు తావిస్తుంది. రైతు భరోసా పథకం కూడా ఎకరాకు 15,000 కౌలు రైతుకు, తర్వాత రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తామంటున్నారు. అది ఎలా గుర్తిస్తారు అనే దానికి దీంట్లో క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే రైతులకు ఎవరైతే ఉందో పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు అడుగుతా ఉన్నారు. సో ఆయన రైతు ఓనర్ అవుతాడు. కౌలు రైతు తీసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మెయింటైన్ చేయమంటారు. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు కౌలు రైతుకు సంబంధించి సాగు చేసే వాళ్ళు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. దానికి సంబంధించి ఒకటి ఉపాధి హామీ కార్డు నెంబర్ అడుగుతా ఉన్నారు. మరి ఎవరెవరు ఎన్రోల్ అయినారు, ఎంతమంది ఎన్రోల్ అయినారు గ్రామాలలో, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే సేకరించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. వారి ద్వారా మీరు 12,000 ఇచ్చే అవకాశం ఉంది. మహాలక్ష్మి పథకం కూడా 2,500 కావచ్చు, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, చాలా స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు. మధు ఇక్కడ చివరిగా ఇక్కడ దరఖాస్తుకు సంబంధించి దరఖాస్తులో ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా జత చేయాలని చెప్తున్నారు. మరి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రేషన్ కార్డు లేదు అని దాంట్లో టిక్ చేయాల్సి ఉంటుందా? దీనికి సంబంధించి ఎట్లాంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఇది చాలా స్పష్టతతో కూడుకున్నటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. జతపరచవలసినటువంటి ఫార్మ్స్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సాధారణంగా ఆధార్ అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ వల్ల ఇబ్బంది లేదు. కానీ వైట్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి జీరాక్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయమన్నారు. వైట్ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వారు ఏ షాప్ లో తీసుకుంటారో, ఆ ఏరియాలో ఉందనే డీటెయిల్స్ ఉంటాయి. అది మెన్షన్ చేసినటువంటి వారికి మాత్రమే ఈ పథకాలు అందేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేనటువంటి వారి సంగతి ఏంటంటే కొత్త అప్లికేషన్లు తీసుకున్నప్పుడు వచ్చిన తర్వాత వాటిని జతపరిస్తే వారికి వచ్చే అవకాశం ఉంది. ఒకటి రామ్ చాలా స్పష్టంగా మంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. మొన్న ఇది 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, అంటే రేపు డిసెంబర్ 28 తారీఖు నుంచి జనవరి 24 6వ తారీఖు వరకు జరిగేటువంటి ప్రక్రియ, స్వీకరించే ప్రక్రియ ఒకేసారి మూకుమ్మడిగా గుంపుగా ఒకేసారి ఎట్ ఎ టైం, అంటే ఈ వారం నుంచి 10 రోజుల వ్యవధిలోనే దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మళ్ళీ పని పెట్టుకోకుండా. ఇది అయిపోయిన తర్వాత కూడా మిగిలే వాళ్ళు చాలా మంది ఉంటారు, వివిధ కారణాలు ఉంటారు, సుదూర ప్రాంతాల్లో ఉంటారు, వేరే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, హాస్పిటలైజ్ అయి ఉంటారు, ఇంకా ఇతర కారణాలు ఉంటాయి వారు అప్లై చేసుకోవడానికి అనుకూలించని పరిస్థితులు. వాళ్ళు తర్వాత కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది జనవరి 6 తారీఖు లాస్ట్ డేట్ కాదు, కానీ ఇప్పటివరకు అప్లై చేసుకుంటే ఎట్ ఎ టైంలో ప్రభుత్వం తీసుకునే దాంట్లో ఫస్ట్ ఫేజ్ లోనే వీరందరికీ ఇవన్నీ లభిస్తాయి. ఒకవేళ తర్వాత అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా కొంచెం లేట్ గా అయినా కూడా మళ్ళీ వాళ్ళు ఈ పథకాలన్నిటికీ అర్హులే, ప్రభుత్వం అది కూడా చెప్పింది. సో దానికోసం కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దు, అనవసరంగా ఆందోళన చెందొద్దు అనే క్లారిటీ కూడా ఇచ్చారు. లాస్ట్ గా మనకి ఇచ్చేటువంటి రిసిప్ట్ కూడా, దరఖాస్తు సంబంధించినటువంటి రిసిప్ట్ కూడా దీంట్లోనే ఉంది. ఇదే రిసిప్ట్ మీద అన్ని డీటెయిల్స్ వేసి, దరఖాస్తుదారు సంఖ్య ఉంది, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, స్టాంప్ వేసి ఆ రిసిప్ట్ మనకే ఇస్తారు. రిసిప్ట్ మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇవన్నీ డిజిటలైజేషన్ అవుతా ఉన్నాయి. మనకు SMS కూడా వస్తుంది. ఇవంతా కంప్యూటరైజ్ రికార్డ్ అయిపోతాయి. రికార్డ్ అయిపోయిన తర్వాత ఇది ఎప్పటి వరకు మనకు ఈ పథకాలకు అర్హులు ఏంది అనేటువంటి త్వరలో డీటెయిల్స్ మనకు SMS రూపంలో వస్తాయి. రసీదు ఉంటే కూడా మనం దీని ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు మనం ఏంది అనేది, మన అప్లికేషన్ అప్డేట్ ఏంది అనేటువంటి ఎంతవరకు వచ్చింది అనేటువంటి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద 6 గ్యారంటీల అప్లికేషన్ ఫామ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మరికొద్దిసేపట్లో రిలీజ్ చేయబోతున్నారు. ఒకే ఫార్మాట్ లో దాదాపు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి నమూనా రూపొందించారు. ఇది గ్రామ, వార్డు, మున్సిపాలిటీ అలాగే ఆయా స్థాయిల్లో దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా దీనికి సంబంధించినటువంటి మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, మన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఫోటో పొందుపరచాల్సి ఉంటుంది, దాంతోపాటు ఆధార్ లేదా రేషన్ కార్డు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకున్నాక మనకు ఒక రసీదు ఇస్తారు. అధికారి సంతకంతో పాటు ప్రభుత్వ ముద్రతో కూడినటువంటి ఒక రసీదు అయితే మనకి ఇస్తారు. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు దాదాపు 10 రోజుల పాటు దీనికి సంబంధించి గడువు విధించారు. ఈ 10 రోజుల్లోగా అప్లికేషన్లు స్వీకరిస్తుంది ప్రభుత్వం. తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఇక ఇది మాత్రమే చివరి గడువు కాదు, తర్వాత కూడా ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా రకరకాల కారణాల చేత అప్లై చేసుకునే వారికి కూడా తర్వాత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 6 గ్యారంటీల అమలుకు సంబంధించి. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీల అమలుకైతే కొత్త తరహాలో పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతుంది. ఒకే దరఖాస్తులో అభయహస్తం, ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు పేరుతో ఇవాళ ఈ దరఖాస్తును అయితే రిలీజ్ చేయబోతుంది.
దరఖాస్తుపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోతో పాటు అభయహస్తంతో కూడినటువంటి లోగో కూడా ఉండబోతుంది. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ చాలా